ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మరొక నూతన దినము దయాకిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏప్రిల్ 23వ తారీఖు వరకు దేవుడు తన దయతో, తన కృపతో మీ కుటుంబాల్లో, మనందరి కుటుంబాల్లో సహాయపడుతూ ఇంతవరకు ఎబెనేజర్గా నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామా? మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని వెనక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మా క్రీస్తు యేసు ప్రభువా, మరొక గడియ, మరొక సమయం, తరుణము మీరు మాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు. ఈ దినము కూడా మీరు నా ద్వారా నీకు ప్రజలతో మీరు మాట్లాడండి, నా నోట నీకు మాట పెట్టండి, బలపరచమని. ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారో సర్వము ఎరిగిన సర్వాంతర్యామివి కాబట్టి ప్రతి ఒక్కరి ప్రభు అవసరత కొలది వారితో మాట్లాడి బలపరిచి, ప్రియ తండ్రి, పరిశుద్ధాత్ముడా, క్రీస్తు యేసు ప్రభువా, త్రియేక దేవ మేలు చేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 32-33 వచనాలు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. దేవుడి మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క దినమున మీతో ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు దేవునికి కుమారుడువు, దేవునికి కుమార్తెవు. నేను ఎవరిని, నేను ఏ పాటి దానిని, ఏ పాటి వాడను అని చెప్పి నీవు నిరుత్సాహపడుతున్నావేమో. నా జీవితం ఏమాత్రము, ఈ అల్పమైన స్వల్పమైన ఈ నా చిన్న జీవితము ఎవరికి పనికొస్తుంది? అర్హత లేని, ఎన్నిక లేని, యోగ్యత లేనిది కదా ఈ యొక్క జీవితం. నేను ఏమాత్రపు వాడను, నేను ఏ పాటి వాడను అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నన్ను ఎంకరేజ్ చేసేవారు ఎవరు లేరు, సహాయకులు ఎవరు లేరు, మనుషుల దృష్టిలో నేను గొప్పవాడిని కాదు, నన్ను అభినందించేవారు ఎవరు లేరు, నన్ను వెన్నుతట్టి నడిపించేవారు ఎవరు లేరు, నేను ఏమాత్రపు వాడను. సొంత కుటుంబీకులైన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, దూరపు బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎంతమంది ఉన్నప్పటికీ నా జీవితంలో నేను వారందరి దృష్టిలో ఏమాత్రం కూడా అర్హత లేనివానిగా, ఎన్నిక లేనివానిగా నేను వారికి కనబడుతున్నాను. నాకు కూడా నా జీవితం చూస్తూ ఉంటే అలానే అగుపడుతూ ఉంది, కనబడుతూ ఉంది అని చెప్పి చింతిస్తూ ఉన్నావా? ఈ దినమున దేవుని యొక్క స్వరాన్ని విను, దేవుని మాటను విను. నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు, నేను నిన్ను కన్నాను. నిజమే, తల్లి గర్భమునందు పిండముగా రూపింపబడుకుమనిపే ఆయన మనల్ని ఎరిగినవాడు. మన పట్ల గొప్ప తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నవాడు. మన తలంపులు చాలా చిన్నవి, ఆయన తలంపులు ఎంతో గొప్పవి. మన ఆలోచనలు ఎంతో చిన్నవి, ఆయన ఆలోచనలు మన పట్ల, మన జీవితాల పట్ల ఎంతో గొప్పవి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడి యొక్క దినమున నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట 2వ కీర్తనలో మనం చూసినప్పుడు ఆ మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే మాట అపోస్తలుల కార్యాలు 13లో 32-33 వచనాల్లో మనకు కనిపిస్తుంది. నీవు దేవునికి కుమారుడువు, దేవునికి కుమార్తె. కాబట్టి నిరుత్సాహపడకు, అధైర్యపడకు, చింతించకు, అన్వర్దిగా నీవు ఫీల్ అవ్వకు, నిష్ప్రయోజకుని, నేను ఎన్నికలేని వాడిని, పనికిరాని వాడిని, పనికిరాని ధనము అని నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు, బాధ నొందకు. మనుషుల దృష్టిలో నువ్వు వెర్రివాడువు కావచ్చు, ఎన్నిక లేనివాడువు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు బహుగనుడువు. యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా నీవు నాకు గనుడువు నా దృష్టిలో, ప్రియుడవు నా దృష్టిలో, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట మనం చూస్తున్నాం.
ఈరోజు నువ్వు సాతానుకు చెందిన కుమారుడు కాదు, లోకానికి చెందిన కుమారుడు కాదు, లేకపోతే నాకు ఎవరు లేరు అంటూ ఒంటరిగా అనాథగా ఉండిన కుమారుడువు కుమార్తెవు నీవేమాత్రం కూడా కాదు. దేవునికి విలువైన వాడవు, విలువైన ధనము. మనం చూస్తే ఒక 3 విషయాలు మీకు తెలియపరుస్తాను. లోకా సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో పేతురు కూడా దాదాపు ఇటువంటి మాటలే మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మోకాలు ఎదుట సాగిలపడి, పేతురు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నన్ను విడిచిపెట్టే, నన్ను వదిలిపెట్టే, ఎందుకు నాతో ప్రభువా నీకు ఈ యొక్క సహవాసం, నాతో ఎందుకు నీకు, నేను ఏ పాటి వాడిని, నేను నిష్ప్రయోజనమైన వాడిని, నేను అంత గొప్పవాడిని కాదయ్యా, నేను పాపాత్ముడను అని చెప్పి పేతురు అక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఐఎమ్ ఏ సిన్ఫుల్ మ్యాన్. ఇంగ్లీష్లో సిన్ఫుల్ మ్యాన్ అంటే నిండాగా పాపముల చేత నింపబడిన వాడిని. నా జీవితం అంతా పాపమేనయ్యా, నా జీవితం అంతా కపటమేనయ్యా. ఐఎమ్ ఏ సిన్ఫుల్ మ్యాన్, నేను ఒక పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టే అని చెప్పి పేతురు యేసుక్రీస్తు ప్రభువారితో అన్నాడు చెప్పాడు. ఈనాడు చాలామంది అదే మాట తమ యొక్క మనస్సుల్లో డైరెక్ట్గా చెప్పకపోయినా, లేకపోతే ఎవరు లేనప్పుడు ఒంటరిగా, అయ్యా నా జీవితం ఎన్నికలేందయ్యా, పాపాత్ముడును పాపాత్మురాలను, ఈ నా జీవితానికి ఏమాత్రం ఉపయోగపడుతుంది, నేను పాపాత్ముడను పాపాత్మురాలని చెప్పి తమను తాము, నేను పాపాత్ముడను పాపాత్మురాలని చెప్పి తమకు తాము చాలా బాధపడుతూ ఉంటారు. కానీ అటువంటి పేతురుతోనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు పాపాత్ముడివే కావచ్చు, కానీ నా పరిశుద్ధ రక్తం చేత నిన్ను కడిగి నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని దేవుడు అన్నాడు. పేతురుకు అద్భుతమైన వాగ్దానం శిష్యులందరూ ఎదుట ఇచ్చాడు. లోకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నన్ను విడిచిపెట్టే ప్రభువా అని చెప్పి పేతురు ప్రభుని వేడుకుంటే, నేను పాపాత్ముని, నేను ఎందుకు కూడా నీకు పనికిరాను, నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, నన్ను విడిచిపెట్టే ప్రభువా అని చెప్పి పేతురు ప్రభుతో మాట్లాడుతుంటే, ప్రభు ఇన్ రెస్పాన్స్ ఏమని మాట్లాడుతున్నట్టే ప్రతిస్పందిస్తూ లోకా సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు, అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పు. పేతురును ఎందుకు పనికిరాని వాడవని అనుకుంటున్నావేమో, నువ్వు మనుషులను పట్టువాడవై ఉంటావు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. పేతురు, యోహను, యాకోబులు, ఆంద్రేయ వీరందరూ కూడా నలుగురు కూడా తమ వలలు దోణలు అన్ని విడిచిపెట్టి, సమస్తము విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. ఈనాడు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎందుకు కొరగానదని, పనికిరానదని నువ్వు బాధపడుతున్నావేమో. పేతురు వలె పాపము చేసినప్పటికీ దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడివే, నీవు పాపము చేసినప్పటికీ నీవు నా కుమారుడివే, నీ ద్వారా అనేకులను నా వైపు త్రిప్పుకుంటాను, నీ పాపములు కడిగి పరిశుద్ధపరిచి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా తన రాజ్యాన్ని కడతాడు, నీ ద్వారా అనేకులను ప్రభువారు తన వైపు నడిపిస్తాడు. కాబట్టి ప్రియ మిత్రమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అధైర్యపడకు, కృంగిపోకు. 2వ మాట మనం చూద్దాం. లోకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, Father, I have sinned against heaven and against you. I am no longer worthy to be called your son. ఇక్కడ మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు, అయ్యా పరలోకమునకును నీకును వ్యతిరేకంగా విరోధముగా నేను పాపం చేశాను, నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. ఐఎమ్ అన్వర్ది టు బి కాల్డ్ యువర్ సన్, ఐఎమ్ నాట్ వర్ది ఎనఫ్. నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదయ్యా నీ కుమారుని అనిపించుకోవడానికి, ఎందుకంటే నేను తిరుగుబాటు చేసిన వ్యక్తిని. నీవు వద్దు అని చెప్తూ వచ్చిన నా ఆస్తి నాకు కావాలని చెప్పి సగం ఆస్తి తీసుకుని దూరదేశము వెళ్ళిపోయి ఇష్టానుసారంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతూ, తండ్రి నీ అందరి భయభక్తులు లేకుండా జారత్వం వ్యభిచారం చేస్తూ నా యొక్క ఆస్తినంతటిని నేను పాడు చేసుకోను, ఈ విధంగా అయిపోయిన వాడును నీ కుమారుని అనిపించుకోవడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదు. ఆ పరలోకపు తండ్రి ఎదుట, భూలోకపు తండ్రి అయిన నీ ఎదుట నేను ఘోరమైన దుష్కారం చేశాను, ఆయనకు కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, నీకు కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదని చెప్పి ఆనాడు తప్పిపోయిన కుమారుడు తల్లడిల్లిపోతూ తండ్రి దగ్గరికి వచ్చి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. దేవా, నీ కుమారుని అనిపించుకోవడానికి, తండ్రి నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు. వెర్టికల్గా అంటే దైవ సంబంధంగా, హారిజాంటల్గా అంటే
భూలోక సంబంధంగా మనుషులతో కూడా నేను తిరుగుబాటు చేసిన వాడిని. తిరుగుబాటు పాపం నాలో ఉందయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు. కంప్లీట్గా దేవుని దగ్గర కన్ఫెస్ చేసుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క జీవితంలో తిరుగుబాట్లు ఉన్నప్పుడు, పాపములు ఉన్నప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు, నేను నీ కుమారుని కాదు అని నిజంగా మనం యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు నా కుమారుడు కాదు, నిజమే వెళ్ళిపో అని చెప్పి అంటండి. మన జీవితాల్లో ఆయన మనం ఒప్పుకున్నప్పుడు ఆయన జాలిపడి, నువ్వు నా కుమారుడివే, నువ్వు నా వారసుడివే అన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, అయితే తండ్రి తన దాసులను చూచి, లోక సువార్త 15వ అధ్యాయం 22-23 వచనాలు, తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ఏం తెచ్చాడటండి? ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి వీని చేతికి ఉంగరము పెట్టి, ఒక అద్భుతమైన ఉంగరాన్ని పెట్టాడట. పాదములకు చెప్పులు తొడిగించి, ఇంకా ఆ దాసులకు చెప్తున్నాడు, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాం. అంటే నేను నీ కుమారుని కాదయ్యా, నేను తిరుగుబాటు చేసిన వాడిని అని చెప్పి ఒక ప్రక్కన తప్పిపోయిన కుమారుడు కన్నీళ్లతో విలపిస్తూ ఉంటే, మరో ప్రక్కన తండ్రి సంతోషంతో నువ్వు తిరిగి వచ్చావు, నాకు అంతే చాలని చెప్పి ఏమంటున్నాడంటే, నీవు నా వారసుడివే, నీవు తిరుగుబాటు చేసిన కుమారుడిగా నీవు ఉన్నప్పటికీ నీవు నా వారసుడివే, నీ పొజిషన్ ఏమాత్రం కూడా మారలేదు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడే. నీ తిరుగుబాటును బట్టి, నీ పాపాన్ని బట్టి ఆయన నీ యొక్క జీవితంలో తన చిత్తాన్ని చేయకుండా ఉండడు, తన కార్యాలు జరిగించకుండా ఉండడు, నిన్ను నిలబెట్టకుండా ఉండడు, నిన్ను దీవించకుండా ఉండడు. ఆయన మరలా నిన్ను తన దగ్గరకు చేరదీసి పశ్చాత్తాపపడే ఆత్మను నీలో పుట్టించి నేను తన యొద్దకు తెచ్చుకొని తన వారసునిగా ఆయన నిలుపుకుంటాడు. ఇది సత్యం, ఇది నిజం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను ఎన్నో మార్లు దేవునికి బాధను కలిగించాను, గాయాన్ని రేపాను, దుఃఖాన్ని కలిగించాను దేవునికి. ఎన్నో మార్లు తిరుగుబాటు చేశాను, నా తల్లిదండ్రులకు తిరుగుబాటు చేశాను, ఇంట్లో ఉన్న వారి పట్ల తిరుగుబాటు చేశాను, అమ్మని నాన్నని ఎంతగానో, మమ్మీని డాడీని నేను ఎంతగానో తిరుగుబాటు చేశాను. మనుషుల ఎదుట నేను ఎంతో తిరుగుబాటు చేసిన వ్యక్తిని. ఐఎమ్ ఏ రెబిలియస్ పర్సన్, ఐఎమ్ ఏ రెబిలియస్ మ్యాన్, ఐఎమ్ ఏ రెబిలియస్ ఉమెన్. నేను ఒక తిరుగుబాటు చేసిన సహోదరుని, సహోదరిని, స్త్రీని, పురుషుణ్ణి, దేవుని విషయాల్లో, మనుషుల విషయాల్లో కూడా నేను ఎంతో తిరుగుబాటు చేసిన వ్యక్తిని అని చెప్పి మనం అనుకుంటున్నావేమో. దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు తిరుగుబాటు చేసినప్పటికీ నీ ప్రశస్త వస్త్రం అలాగే దాచిపెట్టబడి ఉంది, అది నీకే. బొంగరం అలాగే దాచిపెట్టబడి ఉంది, అది నీకే. చెప్పులు అలాగే దాచిపెట్టబడ్డాయి, అది నీకే. క్రొవ్విన పశువు కూడా అలాగే ఉంది, దాచిపెట్టబడి, అది నీకే. నీ కొరకు వధించబడ్డానికి, ఒక అద్భుతమైన విందు కొరకు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, అయ్యో ఎన్నో మార్లు తిరుగుబాటు చేసిన ఆశీర్వాదాలన్నీ కోల్పోయని చెప్పి అనుకుంటున్నావేమో. నువ్వు ఇంకా దేవునికి వారసుడివే, క్రీస్తు ప్రభువుకి వారసుడివే. నువ్వు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను అనే మాట ఇంకా వాస్తవమే. కాబట్టి ధైర్యం తెచ్చుకో. మూడోదిగా మరొక విషయాన్ని మనం విందాం. కీర్తనలు 51వ అధ్యాయంలో 4వ వచనంలో దావీదు పాపం చేసినప్పుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. దావీదు అంటున్నాడు, బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఊరియాని ఆ ముందు వరుసలో పెట్టి చంపించేసిన తర్వాత భయంకరమైన పాపాన్ని, అతిక్రమాన్ని, దోషాన్ని ఇక్కడ 51వ అధ్యాయంలోకి అన్ని కలగలిపి అతిక్రమం అంటున్నాడు. దోషము, పాపము, నీకు విరోధముగా చేసిన ప్రతి ఒక్క దోషక్రియ, చెడుతనము. అంటే దావీదు చెడుతనం చేశాడు. ఇటువంటి దావీదు జీవితంలో దేవుడు ఎలా కనికరం చూపడా తెలుసా? దావీదు పశ్చాత్తాపడినప్పుడు, అయ్యా నీ కుమారుని అనిపించుకోవడం నేను యోగ్యుని కాదు, రాజుగా ఉండడానికి నేను యోగ్యుని కాదు, నీ హృదయానుసారాన్ని పిలువపట్టడానికి నేను యోగ్యుని కాదయ్యా, నేను చెడిపోయిన వాడినయ్యా, అతిక్రమాలు చేశాను, దోషాలు చేశాను, పాపాన్ని చేశాను, చెడిపోయినయ్యా, చెడుతనము చేసిన వాడిని, నాలో చెడుతనం ఉందయ్యా, పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నా అంతరంగంలో సత్యము లేదయ్యా, ఇస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను చేయయ్యా, నా జీవితంలో సంతోషము లేదయ్యా, నా హృదయంలో శుద్ధ హృదయం, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయ, స్థిరమైన మనసు నాకు లేదయ్యా, అస్థిరున్నయ్యా అని చెప్పి దావీదు 51వ కీర్తనలో విలపిస్తూ కన్నీరు కారుస్తూ నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, నా జీవితం చెడిపోయింది, నేను కుమారుని అనిపించుకోవడం నేను యోగ్యుని కాదు అని చెప్పి దావీదు విలపిస్తూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పిన? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం
34 మరియు యొక్క కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించి. దావీదుకు దేవుడు ఏ వరములను అనుగ్రహించాడట? పవిత్రమైన వరములు అనుగ్రహించాడు. చెడుతనముతో నింపబడిన దావీదు జీవితం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి, అయ్యా నీ కుమారుని అనిపించుకుని నేను యోగ్యుని కాదని చెప్పి మొర్ర పెట్టినప్పుడు దావీదుకు దేవుడు పవిత్రమైన వరములు అనుగ్రహించాడు. ఈ దినమున నీ జీవితం ఎంత చెడిపోయినప్పటికీ, ఎంత తిరుగుబాటులో ఉన్నప్పటికీ, ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆయనకు వారసుడివే, నీవు ఆయన కార్యాలు చేయుటకు సమర్థుడివే, అర్హుడివే, యోగ్యుడివే. ఆయన కృప ద్వారా మాత్రమే. హెచ్చించుకోవడానికి మనలో ఏమీ లేదు. ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన ప్రేమను బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి, మంచి తండ్రిగా ఉన్న ఆయన గుణాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం యోగ్యులమే. మనం యోగ్యులం కాదు, కానీ ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి మనం యోగ్యులమే, అర్హులమే. మన ద్వారా ఆయన రాజ్యం కట్టబడడానికి, ఎంత చెడిపోయిన పవిత్రమైన వరములు మనం ఇంకా పొందుకున్నట్టుకు, మనం ఇంకా ఆయన కృపను బట్టి, ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి, ఆయన దయను బట్టి మనం ఇంకా యోగ్యులమే. అయితే కృపను మనం గ్రాంటెడ్గా తీసుకొని, కృప ఉంది కదా అని చెప్పి పాపంలో నిలిచి ఉంటే మనము నష్టపోతాము. ఆయన కృపను ఎరిగి, ఆయన కృప ఎంత గొప్పతో తెలుసుకొని కన్నీళ్లతో ఆయన దగ్గరికి వస్తే ఆయన మన మీద కృప అనే వర్షాన్ని కురిపింపజేస్తాడు. నీ కుటుంబం మీద, నీ జీవితం మీద కృప అనే వర్షాన్ని కురిపింపజేస్తాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహిస్తాను. వావ్, నిజమే. నీ జీవితము ఎటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడికి దినమున నీతో మాట్లాడుతున్నాడు. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు నీకు అనుగ్రహిస్తాడట. కాబట్టి నువ్వు కృంగిపోకు, నీరసలకు, అధైర్యపడకు, భయపడకు, కన్నీరు కార్చుకో. దేవుడు ఇంకా నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు నీతో అంటున్నాడు, నీకోసం ఈ విధంగా అంటున్నాడు, నీవు నా కుమారుడివే, నేడు నిన్ను కని ఉన్నాను. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు నీకు అనుగ్రహిస్తాను. మనుషులు పట్టు జాలర్లుగా నేను చేస్తాను. నీవింకా నా వారసుడివే, నిన్ను నా వారసుడిగా నియమించుకుంటానని చెప్పి దేవుడు ఇంకా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కోసం, వారు ఓదార్పు, వారు ధైర్యం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉండగా నువ్వు ముందుకు సాగు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియ పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, దావీదు జీవితం, పేతురు జీవితం, తప్పిపోయిన కుమారుడి జీవితం మేము చూసుకున్నప్పుడు, ఇంకా నీవు నా కుమారుడివే, నా వారసుడివే అని తప్పిపోయిన కుమారుడితో చెప్తున్నాను. పేతురుతో, ఇంకా నీవు నా కుమారుడివే, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. అయా, నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టని పేతురు ఒక ప్రక్కన చెప్తూ ఉంటే, నన్ను వెంబడించే మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. అయా, పరలోకమున్న తండ్రి, నీకు విరోధముగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడం నేను యోగ్యుని కాదు అంటుంటే, నా వారసుడివే అని చెప్పి మాట్లాడుతున్నాను. అయ్యా, నా జీవితం అంతా చెడుతనంతో నింపబడింది. బాధపడుతున్న దావీదును చూసి పవిత్రమైన వరములు అనుగ్రహిస్తాను అంటున్నాను. అయ్యా, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురమైంది. నీవు నిన్న, నేడు క్రీస్తు యేసు ప్రభువా, రేపు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నావు. నీ ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు, పాపంలో ఉన్నారు, చెడుతనంలో ఉన్నారు. సమస్తము ఎరిగిన సర్వాంతర్యామి, వారికి తెలియపరచండి నీ కృప ఎంతో అపరిమితమైనదని. నీ కృప, నీ ప్రేమ, నీ శాంతి, నీ దయ, నీకు దీర్ఘశాంతం ఇంకా వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నాయి. నీ చేతులు చాచి వారిని పిలుస్తున్నాను. వారు ఎరిగి, ప్రభువా, నేను నిష్ప్రయోజనమైన వాడిని, నేను ఎన్నికలైన వాడిని, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదయ్యా అని చెప్పి వారు ఒప్పుకొని ఈ పాదాల దగ్గరికి వచ్చి పేతురు వలె, తప్పిపోయిన కుమారుని వలె సాగిలపడడానికి, దావీదు వలె లోతైన పశ్చాత్తాపం కలిగి ఉండడానికి కృప చూపండి. దావీదుకి ఇచ్చిన ప్రభువా దేవ, పవిత్రమైన వరములు మీరు మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభు కార్యాలు జరిగించుకోమని యేసు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు కదా. ప్రభు మీతో మాట్లాడాలని నమ్ముతున్నాను. దేవుడు మీతో మాట్లాడినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు ఈ వీడియోస్ షేర్ చేయడం ద్వారా వారు కూడా బలపరచబడడానికి, ఆదరించబడడానికి, ఒక ఆత్మను ప్రభులో మనం బలపరిచినట్లుగా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరలా రేపు దినమున ప్రభు చిత్తముతో కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క శ్రేష్టమైన కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.